ఎవరు ఇంటెలిజెన్స్ అయిందని అంటే తలకాయ ఊపిండి ఇట్లా అని. అరే ఎక్కడ ఇంటెలిజెన్స్ అయిందని మాట్లాడుతుంటేనే ఇక పోతూనే ఉన్నారు, పడిపోతూనే ఉన్నారు. అది ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి బహిరంగంగా ఎక్కడ ఈ కంట్రోల్ రూమ్ ఇది మెయిన్ గుండెకాయ ఉంటుంది, ఇక్కడ అసెంబ్లీ ముంగట సెక్రటరియట్ పక్కకు ఏపీ ఇంటెలిజెన్స్ వల్ల ప్రహారాల తెలంగాణ ఉన్నదని చెప్పేటందుకు ఇగో ఇది పెద్ద పెద్ద నిదర్శనం. నిన్ననే ఇక్కడ ఆడబిడ్డను, తెలంగాణ ఆడబిడ్డను వచ్చి ఒక జర్నలిస్ట్ భార్యను, భర్తను ఎందుకు మీరెవరు గుండాలా రౌడీలా ఎవరు మీరు ఎందుకు తీసుకుపోతున్నారని క్వశ్చన్ చేసినందుకు సివిల్ డ్రెస్లలో వచ్చిండ్రు. తర్వాత కారు కూడా ఏంది, అది పోలీస్ కారు కాదు, అది ప్రైవేట్ కారు, అది వెనక నెంబర్ వలిగిన కారు. ఆ కార్లలో వచ్చిరు కాబట్టి డౌట్తో బట్టి ఆపితే వాళ్ళు అప్పుడు జనం తిరగబడి అడుగుతున్నారు. ఆమె ఇట్లా బట్టి ఇట్లా గుంస్తున్నాడు ఇక్కడ ఆడామని చూడకుండా కూడా. అంటే వాళ్ళ కల్చర్, వాళ్ళ సంస్కారం పాడే అడ్డమైన సంస్కారాల్లో పెరిగింది కదా వాళ్ళంతా, అందుకనే అట్లా ఉన్నట్టున్నది వాళ్ళదంతా. అట్లా లోకల్ పోలీసు వాళ్ళకి అప్పుడు ఫోన్ చేసి పిలిస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టాక పట్టుకొని పోయింది. ఒక ప్రొసీజర్ లేకుండా ఏం లేకుండా వీడికి వచ్చినాక మరి మనోళ్ళ మీద డౌట్ వస్తారు, మీరెక్కడోళ్ళు ఇక్కడోళ్ళ ఆంధ్రప్రదేశ్ పోలీసా, ఈ రేవంత్ రెడ్డి అంటేనే మరి అక్కడ చంద్రబాబు మనిషే కదా. సో ఇది చంద్రబాబు గవర్నమెంటే ఈడ నడుస్తున్నది. ఈయన సామంత రాజు ఇక్కడ. ఈ మంత్రులలో మొత్తం తెలంగాణ మంత్రులు, ఆడ మంత్రులు, ఈ ఆడోళ్ళని అనదలుచుకోలేదు. మొగోళ్ళు అయితే మొత్తం విధవలే. ఈ ఆడోళ్ళు నిన్నే చెప్పినాం మేము, సీతక్కకును కొండా సురేఖ గారు ఇద్దరు మరి మీరు మహిళా మంత్రులు కదా, మరి తెలంగాణ ఆడబిడ్డను ఒక ఆంధ్ర పోలీసు వచ్చి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి ఇట్లా చెయ్యేసి ఇట్లా పక్క గుంస్తుంటే మరి మీరు ఏం చేస్తారు, మరి మీరు ఎవరి హక్కులు కాపాడేటందుకు మీరు ఆడ మంత్రులై కూర్చున్నారు. మహిళా కోటాలు అయినరా, మీరు ఏ కోటాలు అయినా మాకు ఇరకలేదు. ఇంతకుముందైతే మా సీతక్క అన్నలో కూడా పనిచేసి వచ్చింది కదా, ఆమె కూడా తెలుసు కదా మరి మొత్తం కథ ఏందో. ఇప్పటిదాకా ఇంకో 3-4 గంటలు అయితే 24 గంటలు అయితే సంఘటన జరిగి మరి మీరు ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు. ఇది మాత్రం ఆ సిఐ ఎవడైతున్నాడో, ఆ శ్రీనివాస్ అనే సిఐ ఎవడైతున్నాడో వాడు బరాబర్ వాని మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు అనని మాటలు అన్నట్టుగా వెంకటరామరెడ్డి మీద కేసులు పెట్టిరు కదా. ఇప్పుడు ఆయన లైవ్ వీడియో ఉన్నది, ఫిజికల్ ఇట్లా అసాల్ట్ చేస్తున్నటువంటి వీడియో ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని వెంటనే వాడిని తీసుకొచ్చి ఒక్కల వారేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ భూతు పురాణము ఒక చిన్న మాట అనని దాన్ని అన్నట్టుగా పెట్టి వెంకటరామరెడ్డి ఎట్లా తీసుకుపోయినరో ఆ మనిషిని ఉంచుతారో సంపుతారు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంత సాంప్రదాయం ఏంటంటే అక్కడ రూలర్స్ బెల్లెళ్తాను ముక్కలుగా నరికిరీడ. కరుణాకర్ను చంపిండ్రు, గదరన్న మీద తూటాలు పెట్టిండ్రు. ఆడనేమో మనుషులనే మాయం చేసి పోలీస్ స్టేషన్లో చంపి బూడిది కూడా దొరకకుండా చేస్తున్నారు కదా. వెంకటరామరెడ్డి కూడా అటువంటిది ఏమైనా జరుగుతున్న ఉద్దేశంతో నా భార్య భయపడి అడ్డొచ్చింది కదా. బూతులు వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి తీసుకుపోయి డీజీపీ స్థాయి దాకా కూడా పోయి అప్లికేషన్లు ఇచ్చిండ్రు కదా. మరి మనోళ్ళు ఎందుకు, తెలంగాణ పోలీసు వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతలేరు? వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తున్నా, క్లియర్గా వచ్చి మీ దగ్గరకు వచ్చినాం. చాలా మంది ఈవెన్ నాగేశ్వరరావు సార్ అయితే డైరెక్ట్ తీసుకుపోయి సివి ఆనంద్కే డీజీపీకే చూపించిండు, చెప్పిండు ఇవన్నీ పేర్లతో సహా చూపించెప్పిండు. సంపుతామని బహిరంగంగా వాళ్ళు మెసేజ్లు పెట్టారు కదా. మరి వాళ్ళ మీద తెలంగాణ పోలీసు వాళ్ళు ఎందుకు కేసులు పెడతలేరు? రేవంత్ రెడ్డి ఎందుకు కేసులు పెడతలేడు? బాగా బాంచన్గిరి, బ్రోకర్గిరి, ఒక గుమాస్తా పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు దగ్గర మోకాళ్ళ కాడ ఉండి ఇంతకుముందు చెప్పులు మోసిండు, ఇప్పుడు మోస్తున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు రెడీగా లేరు. వాళ్ళ చెప్పులు మోసేందుకు, నీ చెప్పులు మోసేందుకు తెలంగాణ ప్రజలు రెడీగా లేరు, తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే స్తూపం కాడికి వచ్చి మేము నిరసన ఎందుకు చెప్తుంటే, మేము సచ్చినా మంచిదే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మాత్రం, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని మాత్రం తల వంచనీయమని చెప్పడానికే ఇక్కడికి వచ్చినాం. చేసే సందర్భాలు కర్నూలులో మన రీసెంట్గా ఏమైనా వేసుకుంటారు భయ్, మీ ఏపీలో మాకు సంబంధం లేదు. కానీ మా ఆడబిడ్డల దగ్గరికి వచ్చి మా ఆడబిడ్డలతోటి అసభ్యంగా ప్రవర్తిస్తా అంటే కూడా ఎవడైనా సరే, అటు పోలీసు వాడైనా సరే, ఏపీకి సంబంధించిన పోలీసు అయినా సరే, ఏపీకి సంబంధించిన రాజకీయ నాయకులు సరే, ఎవడైనా సరే వదిలిపెట్టాం కాక వదిలిపెట్టాం, వాళ్ళు బెండ్ తీసేదాకా వదిలిపెట్టాం. బరాబరి చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం.